రామరాజ్యం అంటే హిందూ రాజ్యమా? కాదు. రాముడు పుట్టే నాటికి హిందూ మతం అనే భావనే లేదు. రామరాజ్యం అంటే హిందూ రాజ్యం అని మాత్రం ఖచ్చితంగా కాదు. రాముడు ఒక మానవతావాది. భారతదేశం అని పిలువబడుతున్న మన దేశంలో ఒకానొకనాడు జన్మించిన ఒక రాజు. మహావిష్ణువు 10 అవతారాలలో ఒకటిగా తరతరాల భారతీయులు నమ్మి కొలుస్తున్న దైవం. రామరాజ్యం అంటే ప్రేమరాజ్యం. రామరాజ్యం అంటే శ్రేయోరాజ్యం. రామరాజ్యం అంటే ప్రజారాజ్యం. రామరాజ్యానికి సాటి లేదా పోటీ రాజ్య వ్యవస్థ లేనే లేదు. అందుకే మన జాతిపిత గాంధీ మహాత్ముడు రామరాజ్యం రావాలని కోరుకున్నాడు. ఒక్క గాంధీ మహాత్ముడే కాదు, అనాదిగా మన భారతదేశంలో పుట్టి రామాయణం చదివి రామకథ విని రామకథ తెలిసి నడుస్తున్న పరిపాలనతో విసిగిపోయిన ప్రతి భారతీయుడు రామరాజ్యం వస్తే బాగుండును అని అనుకునే ఉంటాడు.